ఇవాటి వర్తమానం కోసం ఆదివారము దేవుడు మనకు ఒక మాట చెప్పాడు కదా, మంచి ఎల్లప్పుడూ కూడా శ్రేష్టమైన దానికి శత్రువు. మంచి అనేది శ్రేష్టమైన దానికి శత్రువు. అంటే మనము ఏది మంచి అనుకుంటాము, మన జీవితంలో ఇది మంచిది అని మనం అనుకుంటామో అది దానికంటే గొప్పది, శ్రేష్టమైనది మనం పొందకుండా మనల్ని ఆటంకపరుస్తుంది. అంటే మనం అక్కడితో రాజీ పడిపోతాం. సరేనా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు ప్రతి చోట కూడా ఈ రెండింటికి ఒక చిన్న గీత గీశాడు, మంచిది శ్రేష్టమైనది. ఇప్పుడు లూకాసు వార్తలో మనం చూసుకుంటే మార్తమ్మను దేవుడు ఏమన్నాడు, మార్త నువ్వు అనేక సంగతుల గురించి విచారిస్తున్నావు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అంటే మంచిది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఇప్పుడు ఇలాగ మనం ధ్యానించుకుంటే ఆదికాండంలోని ప్రభువు ఏమన్నాడు, అన్నీ సృష్టించిన తర్వాత ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఆకాశం భూమి వేరు చేశాడు, ఇది మంచిది, సరైన నరుని సృజించాడు, ఇది మంచిది, అన్నీ చేసిన తర్వాత ఇది మంచిది. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు, మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, నరునికి సాటి అయిన సహాయాన్ని చేశాడు. సరేనా? ఇప్పుడు అన్నీ మంచిగా చేశాడు కదా. దేవుడే తాను సృష్టించిన వాటిని చూసి ఇది మంచిది అన్నాడు కదా. అన్న తర్వాత అక్కడితో ఊరుకోవచ్చు కదా. ఊరుకోకుండా ప్రభువు ఏమన్నాడు, ఇప్పుడు ప్రభువుకి ఒక్క ఆ మంచిదే కాదు, ప్రభువుకి ఏం కావాలి, శ్రేష్టమైనది కావాలి. ఇప్పుడు ఆ శ్రేష్టమైన దానికోసము దేవుడు ఏం చేశాడు, మంచిది 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 అని అన్నీ అన్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, ఆదామవ్వలతో ఒక మాట చెప్పాడు, ఈ పళ్ళన్నీ చెట్లు నేను ఎన్ని చెట్లు వేసాను అన్ని చెట్లు ఫలాలు మీరు తినండి, కానీ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలము మట్టుకు మీరు తినొద్దు. అంటే ప్రభువుకి ఏం కావాలి, శ్రేష్టమైనది కావాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏది శ్రేష్టమైనది అంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఆజ్ఞ చొప్పున నడుచుకుంటారో వాళ్ళు శ్రేష్టమైన వారు. అది శ్రేష్టమైన జీవితం. అర్థమవుతుందా? దేవుడు సృష్టించిన సృష్టినే ఇది మంచిది అన్నాడు, అక్కడితో ఊరుకోవచ్చు కదా. ఇది మంచిది, బాగుంది, ఆదామవ్వను సృష్టించాడు, బాగుంది, మీరు దాన్ని మొత్తం తినండి, దీన్ని మీరు అనుభవించండి, మీరు వాడుకోండి అని చెప్పాడు, వదిలేవచ్చు కదా. మళ్ళీ అదెందుకు మధ్యలో? మనిషికుంటే చెడ్డ లక్షణం కదా అది, ఏది చెయ్యొద్దు అంటారో అది చేస్తారు. ఒకవేళ ప్రభువు అలా కాదు, మీరు ఇవన్నీ తినండి చాలు అని ఒకవేళ దాని పేరే మెన్షన్ చేయలేదనుకో, మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలము మీరు తినొద్దు అన్నమాట అసలు దేవుడు చెప్పలేదనుకో, ఇదిగో ఇవన్నీ నేను సృష్టించాను కాబట్టి మీరు వీటిని తినండి అంటే అసలు దాని జోలికే వెళ్ళకపోయి ఉండేవారు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి, వీరు అసలు నా ఆజ్ఞని పాటిస్తారా పాటించరా? అందుకు ఏదైతే క్రైస్తవ జీవితంలో మనము చేస్తూ ఉన్నామో, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. క్రైస్తవ జీవితంలో ఏదైతే మనము చేస్తూ ఉన్నామో ఇందులో కూడా మంచిది శ్రేష్టమైనది రెండు ఉన్నాయి. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సరే, దానికంటే ముందు చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. పేజ్ నెంబరు పాత నిబంధనలో 236. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం, పేజ్ నెంబరు 236. ఇక్కడ అంటున్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము. 15:22. 1 సమూయేలు 15:22. అర్థమవుతుందా? లాస్ట్కి వచ్చేసరికి ఏమంటున్నాడు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత ఇది నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను, మీరు తర్వాత చూసుకోండి. ప్రసంగి 5వ అధ్యాయము. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను,
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూసారా, ఈ రెండు ఎగ్జాంపుల్స్ పాత నిబంధనలో చూస్తే మనము ఆయన మాట ఆలకించుట అన్నిటికంటే శ్రేష్టము. పాత నిబంధన వరకు ఆయన మాట ఆలకించుట శ్రేష్టము. సరేనా? అంటే మనము వాక్యము వింటే చాలు. పాత నిబంధనలో ఆయన వాక్యం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట, సమయాల గ్రంథాన్ని చూస్తే ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఇక్కడ చూస్తే ప్రసంగిలకు వచ్చేసరికి ప్రసంగి ఏమన్నాడు, ఆయన మాటలు మనము వినుట శ్రేష్టము. అంటే వినాలి, ఆజ్ఞలు మనము గైకొనాలి. ఒకవేళ మనము బలులు అర్పించుట అంటే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థన చేయడం అవని, ఆరాధన అవని, లేకపోతే మందిరంలో పని చేయడం అవని, లేకపోతే దశంభాగాలు అవని, దేవునికి అర్పించుట అవని, కానుకలు సమర్పించుకోవడం అవని, ఇవన్నీ కూడా అర్థమవుతుందా? ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే బలులు అర్పించడం. దేవుడు ఏమన్నాడు, నువ్వు బలులు అర్పించిన దానికంటే కూడా, క్రొవ్విన దూడని నువ్వు నాకు ఇచ్చిన కంటే కూడా, క్రొవ్విన పొట్టేలు నువ్వు నాకు బలిగా ఇచ్చిన కంటే కూడా శ్రేష్టమైనది ఏంటి? నువ్వు నిలబడి నా దగ్గర కూర్చొని నా మాట వినడం, నా ఆజ్ఞలు గైకొనడం, నా మాట విని దాని చొప్పున చెయ్యడం, ఇది శ్రేష్టమైనది. నువ్వు మందిరానికి వెళ్ళు, వారపుడికి వెళ్ళకు, ప్రార్థన చెయ్యకు, ఆరాధన చెయ్యకు, బైబిల్ చదవకు, ఏమైనా చేయకపో. ఇవన్నీ చేయకపోయినా కూడా ఒకవేళ నేను ఆయన ఆజ్ఞలను నేను పాటించిన దాన్ని అయితే నేను శ్రేష్టమైన బలి ఆయనకి అర్పించింది. అందుకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చూడండి, ఇప్పుడు మత్తయి సువార్తలో దేవుడు అన్నాడు, ఈ నా వాక్యము విని దాని చొప్పున చేయి ప్రతివాడు. సరేనా? ఇప్పుడు మంచిది ఏది అంటే మనం మందిరానికి రావడం అవని, లేకపోతే టీవీలో అవని, ఎక్కడైనా అవని, వాక్యం వినడం, అలాగే వాక్యం చదవడం. అలాగే ఇప్పుడు నాకు వాక్యం తెలుసు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఎదుటి వారికి అనర్గళంగా వాక్యం నేను బోధించగలను. ఇక్కడ కూర్చునైనా చెప్పగలను, లేదా ఇప్పుడు మీ ఇంటికి వచ్చినా కూడా కూర్చున్నప్పుడు ఏదైనా ఒక వాక్యం గుర్తొచ్చింది, ఇదిగో దేవుడు ఇక్కడ ఇలా చెప్పాడు, ఇలా అన్నాడు అని నేను మీకు బోధిస్తాను. అర్థమవుతుందా? అలా ఇంత వాక్యం బోధించడం, వాక్యం చదవడం, మందిరంలో వాక్యం చదవడం, నా డైలీ పోర్షన్ నేను చదువుకోవడం, వాక్యం వినడం, ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ మంచివి. ఒక స్థాయికి వచ్చేసరికి మనం ఏమైపోతామంటే, నేను వాక్యం వింటున్నాను కదా, నేను దాని ప్రకారం కొంతవరకు నేను నడుచుకుంటున్నాను కదా, నేను మంచిగా చేస్తున్నాను. ఇప్పుడు మాట విషయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు, మనం సరి చేసుకుంటూ ఉన్నాము. ఒక చోటుకు వచ్చేసరికి నేను చెడ్డ మాటలు మాట్లాడట్లేదు కదా, నేను బూతులు మాట్లాడట్లేదు కదా, నేను కోపంగా మాట్లాడట్లేదు కదా, నేను అరవట్లేదు కదా, నేను సడగడం కూడా మానేశాను కదా, కాబట్టి నేను బాగా ఉన్నాను. ఇది మంచిది. సరేనా? ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటి? అసలు ప్రభువు ఎలాగ మాట్లాడుతున్నాడో అలాగ నేను మాట్లాడడము శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఇప్పుడు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో నేను ఎలా మాట్లాడేది, ఎప్పుడు నేను ఎలా మాట్లాడగలను? ఎప్పుడైతే నేను ఆయన పాదాల యొద్ద కూర్చుని నేను వింటాను, నేర్చుకుంటాను, అడుగుతాను, ఇప్పుడు మాట్లాడాలా వద్దా, చేయాలా వద్దా అడుగుతాను. అలాగే వాక్యం విషయంలో కూడా ఇంత వాక్యం వింటున్నాము, వాక్యం బోధిస్తున్నాము, వాక్యం గురించి మాట్లాడుతున్నాము. ఏదైనా ఒక పదం ఇస్తే, ఒక వాక్యం ఇస్తే దాని గురించి మనం అరగంట సేపు మనం చెప్పగలం, రిఫరెన్స్లు అన్నీ మన దగ్గర బైబిల్ ఉన్నా లేకపోయినా. ఇది మంచిదే. కానీ శ్రేష్టమైనది ఏంటి? యోహాను సువార్త చూడండి, శ్రేష్టమైనది ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం, కొత్త నిబంధనలో 84 పేజ్ నెంబర్. రెండు ఉన్నాయి రిఫరెన్స్లు. సరే, 5వ అధ్యాయము ఓకే చూడండి. ఇప్పుడు 5వ అధ్యాయము 38వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 5:38. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనము లేదు మీకు
నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అలాగే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 2 పేజీలు తిరిగేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31. యోహాను సువార్త 8వ అధ్యాయము కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటి? వాక్యమందు నేను నిలిచి ఉండడం. ఏ వాక్యం అయితే నేను ధ్యానిస్తున్నానో, ఏ వాక్యం అయితే నాతో మాట్లాడుతున్నదో, ఏ వాక్యం అయితే నేను వింటున్నానో, ఇప్పుడు ఆ వాక్యమందు నేను నిలిచి ఉండాలి. అంటే దాన్ని పట్టుకుని, ఆ వాక్యాన్ని పట్టుకుని, ఇంకా ప్రభా ఇందులో ఉన్న లోతులు ఇంకా లోతుగా నువ్వు నాకు చూపించు, ఇంకా లోతుగా, ఇంకా చేదైన వేరు ఏదే కూడా ఈ విషయంలో నాలోని ఉండకూడదు. వాక్యం వినడం మంచిదే, వాక్యం ధ్యానించడం మంచిదే, వాక్యం బోధించడం మంచిదే. కానీ నేను ఇతరులకు బోధించిన తర్వాత ఆ వాక్యం మీద నేను నిలిచి ఉండకపోతే, పౌలు అన్నట్టు నేనే భ్రష్టురాలిని అయిపోతే, అందుకే దేవుడు అన్నాడు, మీలో అనేకులు బోధకులై ఉండకపోవడమే మంచిది. అలా ఉత్తి వాక్యాన్ని చదివితే లాభం ఏంటి? ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కడ చూసినా జాక్మనన్ గారి వాక్యాలు, భగత్ సింగ్ గారు రాసిన వర్తమానాలు, తర్వాత జాన్ వెస్లీ గారు రాసిన వర్తమానాలు, ఇలా చాలామంది పెద్దవాళ్ళు రాసిన వర్తమానాలు వాట్సాప్లో, గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో పంపిస్తున్నారు. పొద్దున్న లేవగానే బైబిల్తో పాటు ఇప్పుడు అది కూడా చదివేసుకుంటున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోతుంది. అర్థమైందా? అదొక ఫ్యాషన్ అయిపోతున్నది. ఏది? పొద్దునే లేచి బైబిల్తో పాటు పంపించిన వాక్యము చదువుకోవడం. ఈరోజు వాక్యం అని కొంతమంది పంపిస్తారు, అది చదువుకోవడం వల్ల కానీ, లేకపోతే నేను వినడం వల్ల కానీ, లేకపోతే నేను ఇతరులకు బోధించడం వల్ల కానీ, దానివల్ల దేవుడు సంతోషించట్లేదు. ప్రభు ఏమంటున్నాడు? వీటి వల్ల నాకు సంతోషం లేదు. ఎప్పుడు సంతోషము? మీరు ఎప్పుడైతే నా వాక్యమందు నిలిచి ఉంటారో అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. అది శ్రేష్టమైనది. మనం ఎక్కడ రాజీ పడిపోతున్నామంటే, ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి, నేను వాక్యాన్ని తెలుసుకుంటున్నాను కాబట్టి నేను ఆయన శిష్యురాలను అయిపోయాను, ఆయన శిష్యుని అయిపోయాను. అందుకు ఈ మంచిది అనేది, ఆ శ్రేష్టమైన దాన్ని నేను అందుకోకుండా నాకు ఆటంకంగా ఉంటున్నాను. నేను ఇక్కడ రాజీ పడిపోతున్నాను. ఏది నేను బోధిస్తున్నాను, చదువుతున్నాను, రోజు చదువుతున్నాను, జాక్మనన్ గారి వర్తమానాలు చదువుతున్నాను, నాకు అది చదవకపోతే అసలు ఉండలేను. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్న లేచి జాక్మనన్ గారి వాక్యం పంపించకపోతే పంపించలేదు ఏంటి? గ్రూప్లో ఎంతమందో అలా అడుగుతారు. అంటే చదివేయాలి. ఎలాగా? అది చదవకపోతే నాకు ఏదో అయిపోతుంది. అంటే చదివి ఏం చేస్తున్నాము? అందులో నిలిచి ఉంటున్నామా? అది నాలో కార్యం చేస్తున్నదా? నాకు కనిపిస్తున్నదా? క్రియలు లేని విశ్వాసము మృతము. చదివింది నాలో శరీరంగా మారుతున్నదా? అది శ్రేష్టమైనది. అందుకే దేవుడు అన్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అది నా శరీరంగా మారాలి. అది శ్రేష్టమైనది. కానీ శరీరంగా మారే వరకు ఉండట్లేదు. ఇక్కడే ఇది బాగుంది, నేను ఎంతో బాగున్నాను, నేను ఎంతో ఆత్మీయుండి, నేను ఎంతో ఆత్మీయురాలని ఇక్కడ. ఇంకొకటి, ప్రార్థనా జీవితాల దగ్గరికి వచ్చేసరికి దేవుడి మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్రార్థనా జీవితాల దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన, నేను పొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నానా లేదా, నాకు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు, దానికోసం నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, లేదా ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి వాట్సాప్లో, వాటిల్లో ఆ గ్రూపుల్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు, ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. నేను ఇలా ప్రార్థన చేస్తున్నానా లేదా? నేను ప్రార్థన చేస్తున్నాను. జూముల్లో ప్రేయర్ మీటింగ్స్, మేము జూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాం, చేస్తున్నారు. ఇప్పుడు ఇది మంచిదే. ఏది? అందరి కోసం దేవుడు ప్రార్థన చేయమన్నాడు, చేస్తున్నారు, మంచిది. ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు చెప్పినట్టుగా ముందు ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన రాజ్యము, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. అలాగే చూస్తే ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే ఎలా ఉండాలన్నాడు? మీ ప్రార్థన దేనిని గూర్చి మీరు చింతించక ప్రతి దాని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇది శ్రేష్టమైన ప్రార్థన. నేను ఫస్ట్ దేని గురించి చింతించకూడదు?
నాలో చింత ఉండకూడదు. ప్రతి దాని కొరకు కృతజ్ఞతాపూర్వకంగా నా ప్రార్థన విన్నపములు దేవునికి తెలియజేస్తాను. కానీ ఏమైపోయింది? ఒక అలవాటు చొప్పున ప్రార్థన. పొద్దున్న లేచామా లేదా, ప్రార్థన చేసుకున్నామా లేదా. మేము రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒకరికొకరు కానీ ఎవరు ప్రార్థన చేసుకున్నారా? ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళు కనిపిస్తారు. ప్రార్థన చేసుకున్నావా? పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్నావా? ఏం లాభం? దేవుడు అంటున్నాడు, అవన్నీ మీరు నాకు ఇస్తుంటే నాకు ఎలాంటి బలులు నాకు వెక్కసం అయిపోయాయి. నాకు దీనికంటే శ్రేష్టమైనది కావాలి. 199 ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు అంటే మనం అలవాటుగా అడగడం వల్ల జవాబు రావట్లేదు. అందులో కృతజ్ఞత ఉండదు, విన్నపం ఉండదు, విజ్ఞాపనం ఉండదు. అలవాటు ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ప్రార్థన అంటే ఇప్పుడు మనకంటే ముందు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో దాన్ని మనం ఒక కొలతలా పెట్టుకుని అవే మాటలు మనము వల్లిస్తూ ఉంటాం. ఎడల సరే అవి రాస్తుంది. నేను ప్రార్థన చేయడానికి మోకరిల్లే కానీ దేవునికి నేను మోకరిల్లేనన్న సంగతి నా దేవునికి తెలియాలి. నా దేవుడు అక్కడ ఎదురు చూడాలి. నా స్వరం నేను ప్రభువా అనగానే నా స్వరాన్ని ఇన్ని కోట్ల మందిలో ప్రభువు నా స్వరాన్ని గుర్తుపట్టాలి. ఇగో ఫలానా ఆమె ప్రార్థన చేస్తున్నాను, నేను దీనికి జవాబు ఇవ్వాలి. అందుకే జాన్ వెస్లీ గారి గురించి చెప్తారు. ఆయన 2 ముక్కలు గంటలు ఆయన ప్రార్థన చేసేవాడే కాదు. జగపునన్ గారు అలాగే చెప్తారు, ఆనిపునన్ గారు చెప్తారు. గంటలు చేయక్కర్లా, యథార్థమైన హృదయముతో మనము ప్రార్థన చేస్తే ఒక్కసారి ఒక మాట మాట్లాడితే చాలు. మనం బుద్ధి చెప్పక్కర్లేదు కూడా. ఎందుకు? మీకు అన్నీ ఏది అవసరమో అది తండ్రికి తెలుసు, నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అందుకే ప్రభు ఏమన్నాడు, శ్రేష్టమైన ప్రార్థన ఏది? మీరు ఇప్పటి వరకు నన్ను ఏమీ అడగలేదు కాబట్టి ఇప్పుడు ఏం అడగాలి? పరిశుద్ధాత్మను మీరు అడిగితే నేను మీకు ఇవ్వనా? శ్రేష్టమైన ప్రార్థన ఇది. పరిశుద్ధాత్మని మనం అడగదు. దేవుడు దేని కొరకు చూస్తున్నాడు? ఎప్పుడు వీడు తండ్రి నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నడిపించు, నీ ఆత్మతోటి నన్ను ఉంచు ప్రభు అని ఎప్పుడు మనము అడుగుతామా? ఇది శ్రేష్టం. అలాగే నువ్వు చెయ్యొద్దా? దేవుడు వీటిని చెయ్యండి మానివద్దు, కానీ హై లెవెల్లో ఉండాలి దేవుని కోరిక. ఇలా చూస్తే చూడండి, ఇప్పుడు ఆరాధన, వ్యక్తిగత ఆరాధనలు మనం ఇన్నాళ్ళు చేసేవాడు, ఇప్పుడు మానేసి వ్యక్తిగత ఆరాధన నోటితో. అందుకే ప్రభు అన్నాడు, ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. తర్వాత మీరు మనుషులు పెట్టిన ఆచారాల చొప్పున మీరు చేస్తున్నారు కానీ అవి దైవోపదేశములు అనుకుంటున్నారు. పితృపరంపర ఆచారాలు, మానవులు పెట్టిన పద్ధతులు, ఇవి మీరు దైవోపదేశములు అనుకుంటున్నారు. అంటే ఏవి? పొద్దున్న లేచి ఇవన్నీ చేయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, లేకపోతే వారపు కూడికలు. ఇప్పుడు తప్పకుండా వారపు కూడికలకి వచ్చేస్తున్నామండి. అలాగే మనం పరిశుద్ధం అయిపోతున్నాం గ్యారంటీ ఉందా? ఎంతమంది అవుతున్నారు అలాగా? ఆదివారం మందిరం మానకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందులో ఎంతమంది దేవునితో సన్నిహితమైన సహవాసము సన్నిధి కలిగి ఉన్నారు? అందుకే ఇవన్నీ మనుషులు పెట్టిన ఆచారాలు. మనం వీటిని దైవోపదేశాలని, దేవుడు పెట్టినవని వీటిని ఆచరిస్తూ క్రైస్తవ లోకము గుడ్డిగా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇది కాదు, నాకు శ్రేష్టమైనది కావాలి. మీరు ఇవన్నీ చూసుకోవడం వల్ల ఏదైతే శ్రేష్టమైనది నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఏదైతే శ్రేష్టమైనది మీ దగ్గర నుండి నేను ఆశిస్తున్నానో దాన్ని పొందకుండా ఆగిపోతుంది. అసలైన ఆరాధన ఏది? దేవుడు మనతో మాట్లాడాడు. రోమా 12:2 సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకి సమర్పించాలి. కానీ ఏం చేస్తున్నారు? నోటితోటి ఆరాధన చేసి ఇదో ప్రభా ఈ ఆరాధన నీకు ఇస్తున్నాను అయిపోయింది. ఇంకా ఆ రోజుతోటి దేవుని నేను దేవుని కొరకు ఎంతో చేస్తాను. అందుకు మంచి ఇది నేను ఎందుకు ఇన్సార్లు జ్ఞాపకం ఉండాలని, మంచి అనేది శ్రేష్టమైన దాన్ని మనం పొందుకోకుండా మనకి ఆటంకముగా ఉంటున్నాం, శత్రువుగా ఉంటున్నాం. అందుకు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ఏది చేస్తున్నామో దాని విషయంలో మనము పరీక్షించుకోవాలి. ఇది నిజంగా మంచిదా, శ్రేష్టమైనది నా తండ్రి కోసం నేను చేస్తున్నానా? ప్రభు దీనికంటే శ్రేష్టమైనది ఇంకా ఏదైనా నీ కొరకు నేను జీవించడానికి ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను చేస్తా. నువ్వు నాకు చెప్పు ప్రభు, నాతో మాట్లాడు, నేను చేస్తాను. అప్పుడు మనము దేవుని దగ్గర నుండి శ్రేష్టమైనది ఆశించడానికి మనము అర్హులం అవుతాము. కానీ మనకేంటి? మనకి కావాల్సినవి శ్రేష్టమైనవి కావాలి. మనం ఎవరి దగ్గరకు వచ్చేసరికి
మంచిది, ఇది బాగుందిలే, ఇది ఇచ్చేద్దాం, ఇది మంచిదిలే, ఇలా చేద్దాం, లేకపోతే ఇగో నేను 2 రోజులు ప్రార్థన చేస్తున్నా, ఇది మంచిది, లేకపోతే 2 రోజులు ఉపవాసం ఉండి దేవుని కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, మంచిదే. కానీ శ్రేష్టమైనది దేవుడు నా దగ్గర నుంచి ఇంకేదో ఆశిస్తున్నాడు. ఒక్కటే, అదేంటి? ఆయన ఆజ్ఞలని పాటించు, దాని యందు ఆయన సంతోషించినట్లుగా మనం ఇంకా ఏది చేసినా ఆయన సంతోషించు. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో మురికి గుడ్డలాగా, మురికి పేలికల్లాంటి, వీటి అందు ఆయన సంతోషించుకుంటాడు. నేను ఆయన ఆజ్ఞలే పాటించుకుంటా, నేను ఎన్ని చేస్తే లాభం ఏంటండి? ఎంత నోరు పెట్టుకొని మాట్లాడితే లాభం ఏంటి? ఎంత నోరు పెట్టుకుని అరిస్తే లాభం ఏంటి? ఎన్ని సువార్తలు చేస్తే లాభం ఏంటి? ఎంతమందికి మా సంఘ దర్శనం అంటే ఏంటో తెలుసా అని నేను అరిస్తే లాభం ఏంటి? చెప్తే లాభం ఏంటి? ఎంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తే? ఇవన్నీ వేస్ట్. ఆయన ఆజ్ఞలు నేను గైకొనుకుండి ఇవన్నీ చేసినా కూడా రేపు పొద్దుట అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు. అందుకు మన గురి ఏమై ఉండాలంటే, ప్రభువా నీ ఆజ్ఞలు నాకు చెప్పు, నువ్వు చెప్పు, నేనేం చేయాలి చెప్పు. ఉత్తి ఇందులో ఉన్నవి కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఇందులో ఒక లిమిట్లోనే ఉన్నాయి ఆజ్ఞలు. మనం అడిగితే దేవుడు చూపిస్తాడు. ఒక్కొక్కరికి ఎవరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళతోటి మాట్లాడతాడు. ఒకరికి పాపం అనిపించవచ్చు, అది ఇంకొకరికి పాపం అనిపించకపోవచ్చు, దానికి మనం తీర్పు తీర్చడానికి లేదు. అలాగే కొన్ని ఆజ్ఞలు కొంతమంది పాటించగలరు, కొంతమంది పాటించలేరు. దేవుడే తెలుసు ఎవరి మీద ఎంత భారం మోపాలి. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒకటి దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన ఆజ్ఞని ఇంకొకళ్ళు కూడా పాటించాలి అని వాళ్ళ మీద రుద్దితే నేను పరిచయరాలి. మనకి వ్యక్తిగత ఆరాధన లేదు. ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడాడు కాబట్టి మనం చేయట్లేదు, మనకు ఆ గ్రహింపు వచ్చింది. ఇప్పుడు చేసేవాళ్ళని మీరు అలా చేస్తున్నారు కాబట్టి మీరు పాపం చేస్తున్నట్టంటే అది మళ్ళీ నేను పాపం చేసినట్టు, నేను తీర్పు ఇచ్చినట్టు. అందుకు ప్రభువా నేను ఏ ఆజ్ఞలు నీవు పాటించాలి, నువ్వు నాకు చెప్పు, నాకు సహాయం చేయి. అందుకని నేను చేయవలసినదంతా నేను చెయ్యగలగాలి ప్రభువా. అందరికీ ఒక కొలత లేదు. నేను చేయవలసినది ఏంటో నువ్వు నాకు చెప్పు, నాకు ఆజ్ఞ ఇవ్వు, నేను చేస్తాను. నేను చేయవలసిందంతా నేను చేయాలి. నేను చేయగలిగినంత కూడా నేను ఇప్పుడు చేయట్లేదు. నేనైతే దేవుణ్ణి అదే అడుగుతున్నాను. నేను చేయగలిగినంత కూడా చేయలేకపోతున్నాను ప్రభువా, కానీ నేను చేయవలసినంత నేను చేయడానికి నాకు సహాయం చేయి. అప్పుడు ఆ శ్రేష్టమైనవి పొందడానికి మనము అర్హులమవుతాం. అప్పుడు ఇస్తాం. అప్పుడు అందుకే ప్రభు అన్నాడు, నా వాక్యం మంది మీరు నిలిచి ఉంటే నాకు శిష్యులు అవుతారు. ఇప్పటివరకు మీరు అసలు నేను అడగనే లేదు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు ఇస్తాను. ఏది సంతోషం పరిపూర్ణము, ఏది ఇస్తే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది, అది ఒక్కొక్కటి వ్యక్తిగత అనుభవం. మరి దానికి అందరికి ఒకటే రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని బట్టి ఇది నాకు ఇస్తే ప్రభు నా సంతోషం. ఇప్పుడు ఇంకొంచెం, ఎప్పుడైతే అది ఇచ్చాడో ఇప్పుడు ఇంకొంచెం మళ్ళీ మనకి ప్రభు ఇది సరిపోలేదు, ఆత్మీయంగా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని మారుతూ ఉంటుంది. అందుకు ఏది మంచిది, ఏది ఉత్తమమైనది, ఏది శ్రేష్టమైనదో ఈ గ్రహింపు మనము కలిగి ఉంటాం.